హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి కొత్తగా కైన్ మాస్టర్ యాప్లో వీడియోస్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలో ఈరోజు తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేసి క్రియేట్ న్యూ పైన క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇందులో మనం యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేసే విధంగా అయితే మనం 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. లేదా ఇన్స్టాలో కానీ స్టేటస్లో కానీ వీడియోస్ అప్లోడ్ చేసే విధంగా అయితే 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ క్రియేట్ పైన క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇమేజ్ ఎసెట్లోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ టైం లైన్ బ్లాక్ సెలెక్ట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేయాలి. కార్నర్లో వేళ్ళతోటి కొద్దిగా ప్రెస్ చేసి మనం లెంత్ 1 మినిట్ 5 మినిట్ మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ మనం పెంచుకోవాలి. నెక్స్ట్ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి మనం ఇమేజెస్ లేకుంటే వీడియోస్ యాది ఎడిట్ చేయాలనుకుంటామో అవి సెలెక్ట్ చేసుకునేసి మనం బ్యాక్ వచ్చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ని కార్నర్లో వేళ్ళతోటి కొద్దిగా ప్రెస్ చేసి మనం ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి. ఇంకో విధంగా కూడా మనం ఫుల్ స్క్రీన్ చేసుకోవచ్చు. ఇమేజ్ పైన టచ్ చేసి రైట్ సైడ్ కార్నర్లో స్ప్లిట్ స్క్రీన్ కదా, దాంట్లోకి వెళ్ళేసి ఫుల్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది ఫుల్ స్క్రీన్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇమేజెస్ని లైట్గా వేళ్ళతోటి ప్రెస్ చేసి ఒక దాని పక్కన ఒకటి మనం జరుపుకోవాలి. స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళి ఫుల్ స్క్రీన్ చేసుకోకుండా మనం వేళ్ళతోటి ఫుల్ స్క్రీన్ చేసుకుంటే సినిమాటిక్ ఎఫెక్ట్స్ ఇచ్చుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్లో కానీ వీడియోస్లో కానీ మనకు ఫ్రంట్ బ్యాక్ ఎక్స్ట్రా వీడియో ఉంటుంది కదా, దాన్ని ట్రిమ్ చేసి తీసేయాలంటే వీడియో పైన టచ్ చేసి కత్తెర మార్క్లోకి వెళ్ళేసి బ్యాక్ పార్ట్ వద్దనుకోండి, ట్రిమ్ టు రైట్ పైన క్లిక్ చేస్తే బ్యాక్ పార్ట్ ట్రిమ్ అయిపోతుంది. బై మిస్టేక్ అది ట్రిమ్ చేసామనుకోండి, మళ్ళీ రిటర్న్ కావాలంటే ఇక్కడ రివర్స్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ రీప్లేస్ అయిపోతుంది. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా ట్రిమ్ చేసి తీసేయచ్చు. అలా కాకుండా ఈ వీడియోలో మధ్యలో స్ప్లిట్ చేసి ఇంకో ఇమేజ్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. స్ప్లిట్ పైన క్లిక్ చేస్తే సెంటర్లో కట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ పార్ట్ని కొద్దిగా బ్యాక్ జరిపేసి ఇంకో పార్ట్ని కూడా మనం సెంటర్లో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి మనం సినిమాటిక్ జూమింగ్ ఎఫెక్ట్ ఇచ్చుకుందాము. ఈ ఇమేజెస్కి ఇమేజ్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్ కీ మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇమేజ్ కొద్దిగా ఫ్రంట్కి జరిపేసి ఈ ఇమేజ్ని 2 వేళ్లతోటి పెద్దదిగా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రెండో ఇమేజ్ పైన టచ్ చేసి 2 వేళ్లతోటి ఇమేజ్ని పెద్దదిగా చేసుకోవాలి. కీ మార్క్ ఉంది కదా లెఫ్ట్ సైడు, దానిపైన క్లిక్ చేసి టైం లైన్ కొద్దిగా ఫ్రంట్కి జరిపేసి ఆ ఇమేజ్ని 2 వేళ్లతోటి మనం చిన్నదిగా చేసుకోవాలి. అదేవిధంగా ఈ ఇమేజెస్కి మనం యానిమేషన్ ఎఫెక్ట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇమేజ్ పైన టచ్ చేసి ఓవర్లే యానిమేషన్లోకి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి బ్లాంక్ షో, ఫ్లిక్కర్, జెట్టి ఇలా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. మనకు నచ్చింది మనం సెలెక్ట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేస్తాం. నెక్స్ట్ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి ఇప్పుడు ఒకసారి వీడియో ప్లే చేసి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ వీడియో పార్ట్ ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని మనకు అవసరం లేదు, ట్రిమ్ చేసి చేద్దాం. ఆ టైం లైన్ పైన క్లిక్ చేసి కత్తెర మార్క్లోకి వెళ్ళేసి ట్రిమ్ టు రైట్ని క్లిక్ చేస్తే ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ అయిపోతుంది. అదేవిధంగా ఎక్స్ట్రా ఇమేజెస్ని కూడా మనం డిలీట్ చేసి తీసేస్తాం. నెక్స్ట్ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి ఏదైనా ఒక నేము లేకపోతే సాంగ్ లిరికల్ టైప్ చేసుకుందాం. టెక్స్ట్లోకి వెళ్ళేసి ఫ్రెండ్స్ టెక్స్ట్కి ఫాంట్ ఎలా సెట్ చేయాలి, ఫాంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, టెక్స్ట్కి కలర్ ఎలా యాడ్ చేయాలి, టెక్స్ట్కి యానిమేషన్ ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలి అనేది ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా సాంగ్ ఎలా యాడ్ చేయాలో అనేది కూడా ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. రైట్ సైడ్ పైన యారో మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి క్వాలిటీ వచ్చేసి హై పెంచుకొనేసి సేవ్ యాజ్ వీడియో పైన క్లిక్ చేస్తే వీడియో ఫోల్డర్లోకి సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా ఎలా ఎడిట్ చేయాలో. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.